ఇది నిన్న జరిగిన మీటింగు. ఈ మీటింగ్ గురించి మీటింగ్‌లో ఏమేమి విషయాలు జరిగాయో అవి నేను ఈరోజు మీ ముందుకు తీసుకొనొస్తున్నాను. విన్‌ఫినిత్ ఓపెన్ కావడానికి 5 పిల్లర్స్ కారణం. ఆ 5 పిల్లర్స్‌లో కంపెనీ, ప్లాను, ప్రొడక్టు, ఎడ్యుకేషను, అట్ ద సేమ్ టైమ్ లీడర్‌షిప్. ఈ 5 పిల్లర్స్‌తో కంపెనీ ఓపెన్ అయింది. ఈరోజు నేను లీడర్‌షిప్‌తో స్టార్ట్ చేస్తున్నాను. ఏ కంపెనీకైనా సరే లీడర్‌షిప్ చాలా ఇంపార్టెంట్. విన్‌ఫినిత్ ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా 3 మంత్స్ రన్ అయింది. థర్డ్ మంత్ క్లోజ్ చేస్తుంది అంటే బిజినెస్‌ని కంప్లీట్ చేస్తుందంటే రీజన్ ఒకటే అండి. విన్‌ఫినిత్‌కున్న స్ట్రాంగ్ లీడర్‌షిప్. ఎన్నో చోట్ల ప్రొడక్ట్ అవైలబిలిటీ తక్కువగా బిగినింగ్‌లో ఉన్నా కూడా ఈరోజు ఒక్కొక్కటిని ఛేదించుకునేసి మంచి మంచి ఇన్‌కమ్స్ మీద గురిపెట్టి ఈరోజు చాలా అద్భుతంగా సో గ్రోత్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ లీడర్‌షిప్ సపోర్ట్ లేకుండా ఏ కంపెనీ కూడా గ్రోత్ కాదు. అలాగే విన్‌ఫినిత్‌కున్న బలమైన స్ట్రాంగ్ పిల్లర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ విన్‌ఫినిత్ గ్రోత్‌కి ఉపయోగపడుతున్నారు. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియాలో గ్రోత్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషన్‌ని ఏ కంపెనీ అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతుందో ఆ కంపెనీ చాలా అద్భుతమైన పెర్ఫార్మన్స్‌ని రానున్న రోజుల్లో చేస్తుంది. విన్‌ఫినిత్ కూడా నమ్ముతోంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనేసి. అందుకని మన ట్రైనర్స్‌లో ఎక్స్‌పర్ట్స్ ద్వారా రెగ్యులర్‌గా మనము జూమ్ మీటింగ్స్ చేపిస్తున్నాం. ప్రొడక్ట్స్ గురించి అండ్ ప్లాన్ గురించి కూడా ఇక మీటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అంతేకాదు ఎక్స్‌పర్ట్స్ యొక్క సలహాలు మనం తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి ట్రైనర్స్ యొక్క మంత్లీ ట్రావెల్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. కంపెనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది. ఏ ఆఫర్స్ ఉన్నాయి, కంపెనీ అప్డేషన్ ఏంటి, కంపెనీ ఫ్యూచర్ విజన్ ఏంటి, ఏమేమి ప్రొడక్ట్స్ లాంచ్ అయినాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా కంపెనీ యొక్క అఫీషియల్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, అలాగే ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా. సో, జనరల్‌గా ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ రియల్ స్ట్రెంగ్త్ నిజంగా చెప్పాలంటే. నేను మీ అందరికీ చెప్తున్న లీడర్‌షిప్ అందరికి కూడా మీరు కూడా మీ ఎడ్యుకేషన్‌ని రెగ్యులర్‌గా అప్డేట్ చేయండి. బుక్ రీడింగ్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేయండి. సో మీరు ఏదైనా ఒక వర్డ్ ముందుగా మీరు డెలివరీ చేస్తున్నారు అంటే ఆ వర్డ్‌ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వకుండా ఆ వర్డ్ చెప్పొద్దండి ఫస్ట్. సో 2020 నవంబర్ నుంచి ఏ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అవుతాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా క్రౌన్ డబ్బోకి 3 రోజుల ముందుగా పీపీటీని మనం ఇవ్వడం జరుగుతుంది. కనీసం 3 డేస్ ముందు పీపీటీ ఇస్తే ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళు తరో నాలెడ్జ్‌తో ట్రైన్ అవుతారు. అన్ని డబ్ల్యూడీసీ, డబ్ల్యూఎండీసీలో ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు సమాయత్తం అవుతారు, రెడీ అవుతారు. అంతేకాదు విన్‌ఫినిత్ బిగినర్స్ కోసం ఒక కొత్త ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేస్తుంది. అది విన్నర్స్ కోసము స్టార్ట్ చేసే ఒక ప్రోగ్రామ్. విన్నర్స్ ఇండక్షన్ ప్రోగ్రామ్. ఇది అక్టోబర్ 2020 నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ప్రొడక్ట్స్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నా. గ్లోబలీ యాక్సెప్టెడ్ అండ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇన్ డిఫరెంట్ రేంజెస్. ఆయుర్విన్, విన్‌ఫినిత్ హెల్త్ కేర్, ఓబేబీ కేర్, పర్సనల్ కేర్. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పర్సనల్ కేర్‌లో పర్ఫెక్ట్ ప్రీమియం అనే కొత్త కేటగిరీని మనం తీసుకురాగలిగినాం. సో అది చాలా దగ్గరలో లాంచ్ కాబోతుంది. ఓరల్ కేర్, కిషాన్ గ్రో, హోమ్ విన్ అండ్ అదర్ బిజినెస్ టూల్స్ ఆల్సో మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిండేదే. 40-45 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు దాదాపుగా 70 పైన ప్రొడక్ట్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి. అంటే నిన్న టీ కూడా లాంచ్ అయింది. డెఫినెట్గా అనదర్ 1-2 మంత్స్ లోపల మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటికి మించిన ప్రొడక్ట్స్ మీ దగ్గరికి రాబోతున్నాయి. అండ్ క్వాలిటీ విషయంలో విన్‌ఫినిత్ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే సో క్వాలిటీ ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ మంత్ బై మంత్ అయ్యేదన్నమాట. సో ఎప్పుడు కూడా ఈ క్వాలిటీని సింపుల్ చెప్తానండి. ఒక ట్రాఫిక్‌లో ఒక ఏరియాలో మనం నడుస్తూ వెళ్తున్నాము. ఒక చోట ఒక రోడ్డు చిన్న ప్రాబ్లమ్ ఉంది. మనకు అర్థమైంది. అక్కడి నుంచి మనం వెళ్ళం. వేరే రూట్‌లో మనం వెళ్ళిపోయి గమ్యాన్ని చేరుతాం. గమ్యం చేరమైతే వదలం. సో ఒక రోడ్డు విషయంలోనే ఒక కామన్ మ్యాన్ ప్రతి మనిషి ఇలా చేసినప్పుడు ఒక కంపెనీ రన్ చేసే విషయంలో ఒక ప్రొడక్ట్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్ళలేం కదా! బట్ ఈ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది కాబట్టి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ క్వాలిటీ పెంచడం అనేది ఖచ్చితంగా సవాలే. ఆ సవాల్ని విన్‌ఫినిత్ ఎదుర్కొంటూ అత్యద్భుతమైన క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని మీకు అందిస్తుంది. కొత్త ప్రొడక్ట్స్‌ని మీకు యాడ్ చేస్తోందని చెప్పడానికి చాలా సంతోషం అవుతుంది నాకు. డెఫినిట్‌గా. క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్ టు గివ్ ద బెస్ట్ టు అవర్ పీపుల్స్. డెఫినిట్‌గా. వి నో దట్ వి ఆర్ ఇన్ హెల్త్ కేర్ ఫీల్డ్. మనకు తెలుసు మనం హెల్త్ కేర్ ఫీల్డ్‌లో ఉన్నాం. సో టీమ్ అందరికీ చెప్పేది ఒకటే. అందుకే ఈ బిజినెస్ హెల్త్ కేర్ బిజినెస్. సోపు, షాంపూ, టీ, కాఫీ, కుకింగ్ ఆయిల్ ఇలాంటి వాటి మీద నేనే చెప్తున్నా కంపెనీ ఓనర్‌గా వాటి మీద మీరు ఫోకస్ చేయొద్దండి. అవి మనం వాడుకోవడానికి తగిన ప్రొడక్ట్ మాత్రం హై క్వాలిటీతో ఇవ్వాలి. మనం వాడుకోవాలి. బట్ మనం సేల్ చేయాల్సింది, మనం జనాలకి సర్వీస్ చేయాల్సింది, మనం జనాలకి సపోర్ట్ ఇవ్వాల్సింది హెల్త్ కేర్ ప్రొడక్ట్ మీద మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. సో హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఎక్కడ బాగుంటాయో అక్కడ ఆటోమేటిక్‌గా మనకి
హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఎక్కడ బాగుంటాయో ఆటోమేటిక్గా మనకు సో బీవీ బాగుంటుంది, ప్రొడక్ట్ బాగున్నాయి, బీవీ బాగుంటుంది. బీవీ బాగున్న ప్రొడక్ట్ని రికమెండ్ చేయడం ద్వారా డబ్బులు ఎక్కువ వస్తుంది. వెరీ సింపుల్. సో వీఆర్ ఇన్ హెల్త్ అండ్ వెల్త్ ఫీల్డ్. హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది. సో ఇన్ఫినిట్ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్ డెఫినెట్గా. సో కొత్త కేటగిరీ ప్రొడక్ట్స్ని మనము ఓన్ మోల్డ్తో మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అవన్నీ మీకు తర్వాత చెప్తాము. ఏ మోల్డ్ ఎలా ఉంటుంది మీ దగ్గరికి వస్తుంది, మీరు చూస్తారు. ఎందుకంటే లైవ్లో మనం వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కాదు. బట్ కొన్ని టెక్నాలజీని ఇంతవరకు ఇండియాలో ఏ కంపెనీ ఉపయోగించని కొన్ని టెక్నాలజీస్ని ప్యాకింగ్ విషయంలో, ట్రాకింగ్ విషయంలో మనము అడాప్ట్ చేస్తున్నాము. ప్యాకింగ్ అండ్ ట్రాకింగ్. సో ఎప్పుడైతే ప్యాకింగ్ అండ్ ట్రాకింగ్ కరెక్ట్గా ఉంటుందో ప్రోడక్ట్ టైం టు టైము ఎండ్ కస్టమర్కి రీచ్ అవుతుంది. ఇది అందరూ చెప్పేది. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం, మేము కూడా అదే చెప్తాం. ఎప్పుడైతే ఎండ్ కస్టమర్కి ప్రోడక్ట్ వెళ్తుందో సో అక్కడి నుంచి మనం చాలా గొప్పగా చాలా మనము మన కంపెనీని గ్రో చేయొచ్చు అనమాట. ఎస్, సో ఆ విషయంలో చాలా అప్డేట్ అవుతున్నాం. షాకింగ్ థింగ్స్ మీరు చూస్తారు. ఏది విన్ఫినిత్ 2-3 months కంపెనీ ఇంత అద్భుతంగా మనకి సర్వీస్ ఇస్తుందా అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది జనాల్లోనే. ఇలాంటి ఫీడ్బ్యాక్ రానున్న రోజుల్లో ఇంకా ఇది పెరుగుతుంది డెఫినెట్గా. నా ఉద్దేశం ఒకటి అండి, నాకు తెలుసు ఫస్ట్ మంత్లో 40% పైన సర్వీస్ ఇష్యూ ఉంది. సెకండ్ మంత్కి దాన్ని 20% తీసుకొని వచ్చాం. థర్డ్ మంత్కి దాన్ని 6%కి తీసుకొని వచ్చాం. ఈరోజు చాలా పెద్ద పెద్ద కంపెనీలు సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి సర్వీస్ విషయంలో. బట్ మనం దాన్ని 6%కి తీసుకొని వచ్చినాం. సో ఆ 6%ని 1%కి తీసుకురావాలా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూను అనేది మన యొక్క మెయిన్ టార్గెట్. డెఫినెట్గా దాన్ని మనం రీచ్ అవుతాం. సో చూడండి, కొత్త ప్రోడక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీ. పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూడడానికి మీకు కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ చూపిస్తున్నాను. అందులో యాంటీ ఏజింగ్ క్రీమ్, అలాగే సో వన్ మోర్ ప్రోడక్ట్ డే క్రీమ్. సో యాంటీ ఏజింగ్ అండ్ డే క్రీమ్ 2 ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. 2 different types ఆఫ్ షాంపూ విత్ భృంగరాజ, అలాగే వైటమిన్ సి ఫేస్ సిరం. సో బట్ వైటమిన్ సి ఫేస్ సిరం ఇన్ కాస్మెటిక్స్, అలాగే హెయిర్ సిరం, హెయిర్ కోసం, హెయిర్ గ్రోత్ కోసం హెయిర్ సిరం. సో ఈ ప్రొడక్ట్స్ని మనము చాలా దగ్గరలో మనం లాంచ్ చేయబోతున్నాం. ఈ మాట చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో మీరందరూ ఈరోజు ఇంతమంది జూమ్ మీటింగ్కి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వెరీ సింపుల్. సో ప్లాన్ గురించి. ఎస్, విన్ఫినిత్ ప్లాన్ ఈజ్ డిజైన్డ్ ఇన్ such a way that everyone can achieve their dreams and become financial independent. ప్రతి ఒక్కరూ వాళ్ళ కలల్ని కోరికల్ని నెరవేర్చుకొని ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడానికి విన్ఫినిత్ ప్లాన్ డిజైన్ చేయబడింది. దిస్ ప్లాన్ ఈజ్ 100% సపోర్టివ్ ప్లాన్. బాగా గుర్తుపెట్టుకోండి, 100% సపోర్టివ్ ప్లాన్. సో నువ్వు ఎక్కువ టీంని విస్తరించాల్సిన అవసరం లేదు, వెడల్ప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వెరీ సింపుల్ చెప్తున్నాను, నువ్వు ఎక్కువ టీంని సపోర్టివ్ చేసుకుంటూ వెళ్తే నీకు డబ్బు వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఈరోజు ప్లాన్ యొక్క స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్తాం. కంపెనీకి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా రన్ చేస్తారని చాలా మంది అన్నారు. ఎస్, ఇప్పుడు మాకు 3 months ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఆల్రెడీ ఫస్ట్ మంత్ 8.6, సెకండ్ మంత్ 11.6, హోప్ ఈ మంత్ మనము 12 crores రీచ్ చేస్తామనేసి నమ్మకంగా ఉంది. ఎందుకంటే మన యొక్క డిస్ట్రిబ్యూటర్ స్ట్రెంత్ అలా ఉంది కాబట్టి. నియర్ అబౌట్ మొన్నటికి 8 crores 30 lakhs ప్లస్ ఉంది. ఈ మంత్ నియర్ అబౌట్ అది కూడా మనం రీచ్ అయిపోతున్నాము. సో అది కూడా చాలా ఫాస్ట్గా మనము రీచ్ అవుతున్నాం. అని 12 crores అవుతామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది, అవుతుంది కూడా. కొంతమంది అక్కడక్కడ ప్లాన్ చేంజ్ అయిందంట. నో, ప్లాన్ చేంజ్ అవ్వలేదు, ప్లాన్ చేంజ్ అవ్వదు. ప్లాన్లో కొన్ని మార్పులు చేశాం. ఎందుకు? చాలా మంది అద్భుతంగా అచీవ్మెంట్ అవ్వడానికి, చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ ఇంకా బాగా గ్రోత్ అవ్వడానికి. ఎందుకంటే మనల్ని నమ్మి చాలా మంది వచ్చారు. సో వాళ్ళ లైఫ్లో నిలబడడానికి. ఈ మాట చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ ప్లాన్ చూసిన తర్వాత మీరు కూడా ఇదే రకంగా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఇందులో ఫస్ట్ మనం లెవెల్స్ గురించి మాట్లాడదాం. రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడైనా సరే రికగ్నిషన్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ విన్ఫినిట్ 500 బీవీ ఏ టీం 500 బీవీ బి టీంలో చేస్తే సో మీకు ఒక పాయింట్ వస్తుంది. ఇది ముందు నుంచి మనం చెప్పుకునేదే, వాళ్ళు విన్ఫినిటిస్ట్ అంటారు. అండ్ సెల్ఫ్ 1000 బీవీ చేసినా కూడా దే ఆర్ రికగ్నైజింగ్ యాజ్
విన్ ఫినిషిస్ట్. సెకండ్ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్. ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. థర్డ్ లెవెల్ సిల్వర్ డైరెక్టర్స్. ఒక ఇన్ఫినిటీ బోనస్ సాధిస్తే సిల్వర్ డైరెక్టర్ అంటాం. ఫోర్త్ లెవెల్ ప్లాటినం డైరెక్టర్. సో ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ని 3 నెలలు తీసుకున్న తర్వాత 4వ నెల నుంచి ప్లాటినం డైరెక్టర్ అని పిలుస్తారు. నెక్స్ట్ టైటిల్ ప్లాటినం డైరెక్టర్ కి కార్ ఫండ్ వస్తుంది 4th మంత్ నుంచి. నెక్స్ట్ టైటిల్ స్పెషల్ రికగ్నిషన్ టైటిల్, దట్స్ కాల్డ్ ఎమరాల్డ్ డైరెక్టర్. ఒక ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ ని 6 కన్సిక్యూటివ్ మంత్స్ తీసుకుంటే 7th మంత్ నుంచి వాళ్ళని ఎమరాల్డ్ గా పిలువబడతారు. ఎమరాల్డ్స్ హౌస్ ఫండ్ అచీవ్ అవుతారు. సో ఇక్కడ రూబీ అనే ఒక టైటిల్ ఉండింది, రూబీ ఆర్ సిల్వర్ రూబీ. ఆ టైటిల్ని తీసివేయడం జరిగింది. డోంట్ వరీ, దట్ ఇస్ ఆల్సో గుడ్ న్యూస్ టు యూ. అది దాని గురించి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లెవెల్ డైమండ్ డైరెక్టర్. 20 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వస్తే డైమండ్ డైరెక్టర్స్ అంటారు. బాగా వినండి, క్లారిటీగా వినండి. ఈ విషయం మీకు చాలా గుడ్ న్యూస్ అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ 20 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వస్తే చాలు, సో వాళ్ళని డైమండ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ 1+3, 3+1, 2+2 రూల్ లేదు. స్పాన్సర్స్ ఉండాలి. ఏ టీంలో మనం డైరెక్ట్ గా జాయిన్ చేసిన వాళ్ళు ఉండాలి, బి టీంలో మనం డైరెక్ట్ గా జాయిన్ చేసిన వాళ్ళు ఉండాలి. ఈ ఎటువంటి ఇబ్బంది ఇక మీకు లేదు. ఇలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రైట్ అవే కూడా మీరు అచీవ్మెంట్ చేయొచ్చు. అప్లై నుంచి ఒక టీం సపోర్టివ్ అయ్యింది లేదా అవ్వలేదు, 2 టీంలో మనం వేసుకున్నాం. మళ్ళీ స్పాన్సర్స్ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. 3 టీమ్స్ ఉండాలి, 4 టీమ్స్ ఉండాలనే అవసరం కూడా లేదు. దాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. డైమండ్ డైరెక్టర్స్ 20 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వస్తే చాలు, మీరు డైమండ్ డైరెక్టర్ అయిపోతారు. అలాగే క్రౌన్ 50 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ అచీవ్ అయితే క్రౌన్ డైరెక్టర్స్ అంటారు. 100 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వస్తే మిమ్మల్ని రాయల్ క్రౌన్ అని పిలువబడతారు. 250 ఐ మీన్ 250 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ మీరు తీసుకోగలిగితే ఒక నెలలో మిమ్మల్ని రాయల్ బ్లూ డైమండ్ డైరెక్టర్ అంటారు. సో 1000 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వస్తే మిమ్మల్ని విన్ఫినిట్ అంబాసిడర్ అంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ. మీకు ఏదైతే ట్రబుల్ అని ఫేస్ చేశారో విన్ఫినిట్ ఆ ట్రబుల్ కూడా మీకు లేకుండా చేసింది. మిమ్మల్ని చాలా అద్భుతంగా సో ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఈవెన్ ఈ ప్లాన్ పూర్తిగా విన్న తర్వాత మీకు ఇంకా చాలా హ్యాపీ అవుతుంది. రికగ్నిషన్ అండ్ రివార్డ్ లెవెల్స్. ఆల్ ప్రజెంట్ హయ్యర్ టైటిల్స్ విల్ బి కంటిన్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యలో రూబీ అని చెప్పామండి, ఆ రూబీ ఆర్ సిల్వర్ రూబీ చెప్పాము, ఆ టైటిల్ తీసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సిల్వర్ రూబీలో ఉన్నారు, వాళ్ళకి లగ్జరీ ఫండ్ వచ్చింది అనుకోండి, సో అది కౌంటింగ్ లేదు. లగ్జరీ ఫండ్ ఆటోమేటిక్గా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కూడా వాళ్ళకి క్యారీ ఆన్ అవుతుంది. అలాగే ఎవరైనా ఎమరాల్డ్ అయ్యారు, హయ్యర్ టైటిల్ అచీవ్మెంట్ ఎమరాల్డ్ టైటిల్ ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మీరు డైమండ్ టైటిల్లో ఉంటే మీ డైమండ్ టైటిల్ కంటిన్యూ అవుతుంది. డబ్బు మాత్రము పెయిడ్ యాజ్ టైటిల్. ఎవ్రీ మంత్ మీరు ఏ లెవెల్కి అయితే అచీవ్ అయినారో ఆ లెవెల్కి ప్రకారమే మీకు డబ్బు వస్తుంది. ఎందుకంటే ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ డైమండ్ అండ్ అబోవ్కి 20, క్రౌన్కి 50, ఇలాగా మనం 50 ఇలాగా మనం పెట్టాం. కాబట్టి ఆ డిఫరెంట్ లెవెల్స్కి మీకు టైటిల్ తీసుకున్నప్పుడు మీరు ఇంతకు ముందు ఏదైతే టైటిల్ ఐ మీన్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మీరు ఏదైతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఏదైతే మీ టైటిల్ అచీవ్ అయినారో హయ్యర్ టైటిల్, నెక్స్ట్ రానున్న నెలలో కూడా మిమ్మల్ని అదే టైటిల్తో పిలుస్తారు. ఒకవేళ రానున్న రోజుల్లో మీరు ఆ టైటిల్స్ని మించి రీచ్ అయితే ఆ కొత్త టైటిల్స్తో పిలుస్తారు. పాత టైటిల్స్ ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతాయి. మరి సార్ రూబీ ఈ మంత్ కూడా ఉంది కదా, రూబీ ఈ మంత్ అచీవ్మెంట్ అయితే ఏంటి న్యూస్, ఏంటి అడ్వాంటేజ్? ఎస్, సో మీరు లగ్జరీ ఫండ్ అచీవ్ అవ్వాలి అంటే 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ తీసుకోవాలి. బట్ ఎవరైతే ఈ మంత్ రూబీ మెయింటైన్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఒక ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ అచీవ్ అయినా కూడా వాళ్ళకి లగ్జరీ ఫండ్ వస్తుంది. బట్ నెక్స్ట్ మంత్ నుంచి మనము టైటిల్స్ లేదు కాబట్టి, రూబీ అనే టైటిల్ లేదు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి అచీవ్ అయ్యేలో మాత్రం రూబీ కావాలంటే 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ తీసుకోవాల్సిందే. సెకండ్ మంత్ నుంచి వాళ్ళకి ఒక్కసారి 5 ఇన్ఫినిటీ బోనస్ వస్తే సెకండ్ మంత్ నుంచి వాళ్ళకు 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ కంటిన్యూ అయ్యే కొద్దీ వాళ్ళకి
ఈ యొక్క లగ్జరీ ఫండ్ వస్తుంది. ఏంటి సార్ బాంబు వేశారని మీకు అనుకుంటుండొచ్చు. ఈ మంత్ అచీవ్ అయితే అది ప్లస్ పాయింట్. సో మొత్తం పాజిటివ్ న్యూస్లే ఉన్నాయి. ఇదొక్క చిన్న న్యూస్ చెప్పేసి ముందుకెళ్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ లో ఒక చిన్న న్యూస్ మీకు చెప్పాను దీనికి సంబంధించింది. దీస్ ఆర్ ఆల్ టైటిల్స్ I already discussed with you. Winfinitist is the first basic level of achievement in Winfinite business. Second level, bronze writers. Third level, silver writers. Fourth level, platinum. Platinum will get car fund also. Fifth level, emerald writer. They will get house fund. Next, very, very important level, diamond writer. Then crown writer. Then royal crown writer. Alage, royal blue diamond writer and Winfinite ambassador. So Winfinite ambassador is the highest title. Yeah. Winfinite plan ante Winfinite 2.0 plan. So very fast ga మనం అప్డేట్ అయ్యాం. 9 ways to earn lifelong income. First income, retail profit or saving and consumption. Second income, business building bonus. Third income, team building bonus. Fourth income, sponsor supportive bonus. Yeah. We are introducing new income that is called sponsor supportive bonus. So next income, power start bonus. Then infinity bonus, unlimited car fund, unlimited house fund and luxury fund. Just a second. Is there any problem? Anything wrong? Where are you wrong? Tell me. ఇది ఫేస్బుక్ లైవ్ కూడా వెళ్తోంది. ఎందుకంటే మా ఎదురుగా మేడం వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు ఫేస్బుక్ లైవ్. వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తే మీతో మొదలకి వచ్చాను. అయినా ఒక మాట చెప్తానండి. రాముడు మీకు తెలిసింటుంది, లవకుశులు యుద్ధం చేసేటప్పుడు లవకుశులు ఇలా చెప్తారనమాట. రాముడు చాలా పరాక్రమవంతుడు, చాలా మందిని కాపాడడానికి చాలా మంది ఋషుల్ని వాళ్ళ యొక్క తపస్సు భంగం కలగకుండా ఉండడానికి కాపాడినాడు అని చెప్తే, అదే రాముడిలో నెగిటివ్ న్యూస్ను ఆ రోజు వాళ్ళు చెప్పారు. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి తాటకిని అది 10 ఉంది కదా, తండ్రి యాగము దాల్చి తాటకి పరిమార్చి తపస్సు యాగము దాల్చి ధర్మమూర్తి అంటే దానికి ఉల్టా క్వశ్చన్ వేస్తారనమాట. ఐ మీన్ ఇట్స్ సాంస్క్రిట్. సో వెనక నుంచి చంపుతా అదేం మగతనము, ఆడవాళ్ళని చంపితే అదేం మగతనము అనేసి ఇలాగా ఫేస్బుక్ లో కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు చేసేటోళ్ళు చేసుకొని నో ప్రాబ్లం. బట్ మనం ప్లాన్ లేక ముందుకు వెళ్ళిపోదాం. మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఇట్స్ ఆల్ కామన్, అన్ని చోట్ల ఉంటుంది. ఓకే, సో మనం సక్సెస్ ప్లాన్ లేక మనం వెళ్దాం. విన్ఫినిట్ బిజినెస్ ప్లాన్ 2.0 ప్లాన్. ఎస్. సో ఇన్కమ్స్ అండి, ఒక్కో ఇన్కమ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఇది ఒక్కొక్క ఇన్కమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సరిపోద్ది. డిస్క్రిప్షన్ ఆఫ్ విన్ఫినిట్ బిజినెస్. ఫస్ట్ ఇన్కమ్, రిటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్ అండ్ కన్జంప్షన్, దట్ టు బి అప్ టు 30%. ఎంతండి? 30%. సో 10% 15% రిటైల్ ప్రాఫిట్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ సేల్ చేసుకోవడం తక్కువ అవుతుంది. బిగినర్స్ ఎప్పుడు కూడా 2000, 3000, 5000 వాళ్ళు పంచితే వాళ్ళు అమ్మితేనే అందులో వచ్చే డబ్బు వాళ్ళ ఫీల్డ్ వర్క్ లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కాగానే ఉపయోగపడుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటాం. ఎక్స్ట్రా ఇన్కమ్ 10% రిటైల్ ప్రాఫిట్ ఇస్తే 15% రిటైల్ ప్రాఫిట్ ఇస్తే ఎలా వస్తుంది? సో అందుకే విన్ఫినిట్ 30% రిటైల్ ప్రాఫిట్ ని ఎక్స్ట్రా ఇన్కమ్ గా వస్తుంది. ఉదాహరణకి ఒక వస్తువు మీద 130 రూపాయలు ఎంఆర్పి ఉంటే మీరు విన్ఫినిట్ లో ఐడి ఉంటే మీకు 100 రూపాయలు, ఆ వస్తువుని మీకు 100 రూపాయలకు దొరుకుతుంది. 30 రూపీస్ మీకు ప్రాఫిట్ అన్నట్టు. 130 రూపీస్ ఎంఆర్పి ఉన్న వస్తువుని మీకు 30 రూపీస్ డిస్కౌంట్ తో కంపెనీ ఇస్తుంది. ఎక్కడైనా అంటే అండి, సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక కార్డు ఇస్తారు, దాని మీద మీకు కొన్ని పాయింట్లు యాడ్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే సిస్టమ్, వెరీ సింపుల్. ఓకే, మీరు ఇక్కడ ప్రతి 100 రూపాయలు ఇక్కడ బిజినెస్ వాల్యూమ్గా కన్వర్ట్ అవుతుంది. సో యావరేజ్గా టాప్ ప్రొడక్ట్స్ చూస్తే 55% బీవీ వస్తుంది, లో ప్రొడక్ట్ చూస్తే 20-25% బీవీ వస్తుంది, యావరేజ్ బీవీ చూస్తే 40% బీవీ వస్తుంది. సో మాక్సిమం హెల్త్ కేర్ మీద మనం ఫోకస్ చేస్తే మాక్సిమం బీవీ మనకు వస్తుంది. సో సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్, బిజినెస్ బిల్డింగ్ బోనస్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్లో 4% టర్న్ ఓవర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది బిగినర్స్ విన్ఫినిటిస్ట్ వాళ్ళందరికీ ఈ ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 1000 బీవీ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. అలాగా మీకు ఎంత బిజినెస్ చేస్తారో దాన్ని బట్టి మీకు అన్ని పాయింట్లు వస్తాయి.
సో ఓన్లీ ఇది విన్ఫినితిస్ట్ అనే టైటిల్కి మాత్రమే వస్తుంది. విన్ఫినితి టైటిల్ ఏదో మీకు తెలుసు. విన్ఫినితిస్ట్కి సో ఇది ఇప్పుడు చూడండి, ఇది ఫోన్ పే ఇన్కమ్, గూగుల్ పే ఇన్కమ్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎప్పుడు కూడా మోర్ కస్టమర్స్ బేస్ ఉంటే ఈ బిజినెస్ గ్రోత్ అవుతుంది. మనం వచ్చి 2 months బేబీ, ఇది 3rd month రన్నింగ్ చేస్తున్నాం. 3 months లో మనకు కస్టమర్స్ తక్కువ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఇంకా కొద్ది మంది అక్కడక్కడ యూట్యూబ్లో, ఫేస్బుక్లో మనం మాట్లాడుతున్నారు, ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి అనేసి. కొంతమంది పని కట్టుకొని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నెగిటివ్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నాయి. సో 2-3 months హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు రిజల్ట్ స్టార్ట్ అయింది. అసలైన రిజల్ట్ హెల్త్ కేర్లో ఇంకా రానున్న రోజుల్లో చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. ఎప్పుడైతే కస్టమర్స్ ఎక్కువగా ఉంటారో ఏ కంపెనీకైనా ఆటోమేటిక్గా లీడర్స్కి బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది. సో 65% కస్టమర్స్ బేస్ ఏ కంపెనీకైనా ఉంటారు. రానున్న రోజుల్లో మన కస్టమర్ బేస్ పెరిగే కొద్దీ వాళ్ళు పెద్ద పెద్ద ఇన్కమ్స్ రావాలా, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కావాలా, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కస్టమర్స్ చూసుకోరండి. కస్టమర్కి రెగ్యులర్గా కొంటాను, ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఎంత ఆఫర్ వస్తుంది, నా అకౌంట్కి ఏమైనా డబ్బులు వస్తుందా, ఇది కస్టమర్స్ చూసుకునేది. డెఫినెట్గా బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది మనం 4% ఇస్తున్నాం. దట్టు మనం విన్ఫినితిస్ట్కి మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి ఫోన్ పే, గూగుల్ పే ఒకసారి స్వైప్ మనం అది స్క్రాచ్ చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. బట్ విన్ఫినిటీలో రెగ్యులర్గా మీరు మీ ఇంటికి పర్చేజ్ చేసినప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైం రాదు. ఏమొస్తుంది అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్లో 4% వస్తుంది. ఎస్, దిస్ వెరీ బిగ్ ఇన్కమ్ టు దెమ్. సో నెక్స్ట్ ఇన్కమ్, థర్డ్ వేవ్ ఆఫ్ ఇన్కమ్, టీమ్ బిల్డింగ్ బోనస్ నౌ 25% 30% ఇంక్రీజ్ చేయడం జరిగింది. సేమ్ టీమ్ బిల్డర్ బోనస్ మీరు తీసుకోవాలంటే మీకు టీం ఉండాలి. అట్లీస్ట్ ఒక్క టీం అన్నా మీకు ఉండాలి. 2500 బీవీ ఏ టీంలో ఉండి పర్సనల్గా 2500 బీవీ ఉంటే మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ అని పిలుస్తారు. లేదా ఏ టీం బి టీం రెండు కలిసి 5000 బీవీ వచ్చింది, 2500 బీవీ ఏ టీంలో, 2500 బీవీ బి టీంలో, మీ పర్సనల్ బీవీ లెస్సర్ టీంకి యాడ్ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. బ్రాంచ్ నుంచి అన్ని లెవెల్ వాళ్ళు ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. టీమ్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ లో 30% నౌ 30% వస్తుంది. ఇక్కడ వెరీ 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 గ్రేట్ గుడ్ న్యూస్ ఇక్కడ కింద ఉంది చూడండి. ద మాక్సిమం టీమ్ బిల్డర్ బోనస్ ఇస్ 1,60,000 రూపీస్. ఇది ఇప్పుడు 1,00,000 నుంచి 1,60,000 పెంచడం జరిగింది. టాప్ ఇన్కమ్, టాప్ లెవెల్ వరకు ఈ ఇన్కమ్ ను మీరు తీసుకోవచ్చు. అందరికీ ఇన్కమ్ వస్తుంది. 30% కంపెనీ టర్న్ ఓవర్ ని పెంచాం అండ్ క్యాపింగ్ ని కూడా పెంచాము. హోప్ సో ఇది మీకు బంబార్ న్యూస్. అడ్వాంటేజెస్ ఏంటి ఈ ఇన్కమ్ బ్రాంచ్ నుంచి అందరికీ అండి? ఇప్పుడు లాస్ట్ 3 months ఈ మంత్ కూడా సేమ్ ప్రజెంట్ ఉన్న ప్లాన్ వెళ్తుంది కాబట్టి అప్డేషన్ ప్లాన్, ఐ మీన్ అడ్వాన్స్డ్ ప్లాన్ బెనిఫిట్ 2.0 ప్లాన్ అక్టోబర్ మంత్ బిజినెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నవంబర్ పేఅవుట్, అక్టోబర్ మంత్ బిజినెస్ కి మీకు నవంబర్ పేఅవుట్ నుంచి ఇది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు 5% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. 1 lakh నుంచి 1,60,000కి వెళ్ళింది. ఎస్, ఇక్కడ సరే ఎలాగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాం. ఒక వ్యక్తి 6,000 పర్సనల్ బీవీ చేశాడు. ఆయనకి ఏ టీం ఉంది, బి టీం ఉంది. ఏ టీంలో బిజినెస్ లేదు, బి టీంలో బిజినెస్ లేదు. కాబట్టి బిజినెస్ లేదు కాబట్టి జీరో బిజినెస్ కాబట్టి అది అన్కౌంటబుల్. ఆయన్ని విన్ఫినితిస్ట్ అనే పిలుస్తారు. విన్ఫినితిస్ట్కి ఇన్కమ్ రాదు. డన్. ఎందుకంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి అంటే మినిమం ఒక టీం అన్నా ఉండాలి. సెకండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2, నేను సెల్ఫ్గా 2,200 బీవీ చేశాను. నాకు ఏ టీం ఉన్నారు, 3,000 బీవీ చేశారు. సో 2,200 మ్యాచ్ 1 టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్ వస్తుంది. రిమైనింగ్ బీవీ విల్ బి లెస్డ్ అవుట్. ఎగ్జాంపుల్ నెంబర్ 3, నేను 2,200 బీవీ చేశాను. నాకు ఏ టీం ఉంది, బి టీం ఉంది. ఏ టీం 2,200 చేశారు, బి టీం 2,000 చేశారు. బి టీం తక్కువ ఉంది కాబట్టి నా పర్సనల్ బీవీ ఏదైతే ఉందో నా పర్సనల్ బీవీ బి టీంకి యాడ్ అవుతుంది. సో ఏ టీం నాకు లెస్సర్ లెగ్ కాబట్టి ఇప్పుడు 2,200కి 2,200కి మ్యాచ్ అయ్యి నాకు ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్ వస్తుంది. రిమైనింగ్ బీవీ ఫ్లెష్ అవుట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 4, నేను సెల్ఫ్గా 499 బీవీ చేశాను. నాకు ఏ 2,500 బీవీ చేసిన టీం ఉంది, నాకు బి 2,100 బీవీ చేసిన టీం ఉంది. నా సెల్ఫ్ బీవీ 2,100కి యాడ్ అవుతుంది. ఐ మీన్ 2,100 ప్లస్ 499 నియర్ అబౌట్ 2,599 అవుతుంది. సో 2,500 మ్యాచ్ అయింది కాబట్టి నేను బ్రాంచ్కి అచీవ్ అయ్యాను. నాకు ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్ వస్తుంది.
బట్ బోనస్ వస్తుంది కానీ హోల్డ్లోకి వెళ్తుంది. ఎందుకంటే మీ బోనస్ రిలీజ్ కావాలంటే మీ పర్సనల్ బీబీ మినిమం 500 ఉండాలి. ఏంటండి, మీ బోనస్ రిలీజ్ కావాలంటే మీ పర్సనల్ బీబీ మినిమం 500 ఉండాలి. 499 ఉంది కాబట్టి ఇది హోల్డ్ అయిపోతుంది. ఎప్పుడు మీరు 500 చేస్తారో అప్పుడు సో బయటికి వస్తుంది. దెన్ నెక్స్ట్ ఇన్కమ్ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ 17% వస్తుంది. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ఓన్లీ ఫర్ సమ్ లెవెల్స్. ఐ మీన్ సో అదేమని చెప్తాము, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇస్ టీమ్ బిల్డింగ్ బిజినెస్. మోర్ స్పాన్సరింగ్స్, మోర్ టీమ్, మోర్ టీమ్, మోర్ టీమ్ బిల్డింగ్, మోర్ టీమ్ బిల్డింగ్, మోర్ ఇన్కమ్. ఇది సీక్రెట్. మరి స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ఎలా వస్తుంది? ఇది 17% అండి. నాట్ 1, నాట్ 2, నాట్ 5, ఇది 17%. నువ్వు స్పాన్సర్ చేసే టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపాదించే బిజినెస్ బిల్డింగ్ బోనస్ మీద, టీమ్ బిల్డింగ్ బోనస్ మీద నీకు 17% ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 20 మంది డైరెక్ట్ లైనర్స్ ఉన్నారు. నేను 20 మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేశాను విన్ఫినిత్కి. వీళ్ళలో 10 మంది రెగ్యులర్ కస్టమర్స్. విన్ఫినిత్ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా వీళ్ళు వాడుతున్నారు. వీళ్ళు ప్రొడక్ట్స్ వాడినందుకు వీళ్ళకి రెగ్యులర్గా బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఒక 100 రూపాయలు వస్తుంది ఒక్కొక్కరికి. 10 మందికి కలిసి 1000 రూపాయలు వచ్చింది. నేను 10 మందికి 1000 రూపాయలు తెప్పించినందుకు నాకు 17% ఇన్కమ్, అంటే 170 రూపీస్ నాకు ఇన్కమ్. అలాగే ఇంకొక 10 మందికి నేను టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తెప్పించాను. ఒక్కొక్కరికి టీమ్ బిల్డింగ్ బోనస్ 2000 రూపాయలు వచ్చింది. మొత్తం 10 మందికి 20,000 రూపాయల టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది. నా డైరెక్ట్ లైన్లో 10 మందికి టీమ్ బిల్డింగ్ బోనస్ 20,000 వచ్చింది. సో వాళ్ళకి 20,000 వచ్చింది కాబట్టి 17% ఇన్కమ్ నాకు. బాగా గమనించండి, వాళ్ళ ఇన్కమ్ని తీసి మనకు కాదు, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళదే. వాళ్ళకి ఇన్కమ్ తెప్పించినందుకు మనకు అడిషనల్గా 17% ఇన్కమ్ 3,400. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 170, అలాగే స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ 3,400. ఓకే, సో ఈ రెండు కలిస్తే మనకు 3,570 అయింది. ఈ ఇన్కమ్ మీకు ప్లాటినం నుంచి ప్లాటినం లెవెల్ వరకు ఇప్పుడు ఓకే చేయడం జరిగింది. అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ స్టార్టింగ్ లెవెల్ నుంచి అండ్ టాప్ లెవెల్ వాళ్ళకు కూడా మీరు ఇక్కడ వరకు అప్ టు ప్లాటినం కార్ ఫండ్ తీసుకునే వాళ్ళకు ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీ టీంలో కార్ ఫండ్ అచీవర్స్ వరకు. అడ్వాంటేజెస్ ఏంటి? ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యువర్ బిజినెస్ విల్ గ్రో ఆన్ టీమ్ బిల్డింగ్ ఓన్లీ. డైరెక్ట్ సెల్లింగ్ లో నీ బిజినెస్ ఎప్పుడు టీమ్ బిల్డింగ్ ద్వారా మాత్రమే గ్రోత్ అవుతుంది. అప్ టు ప్లాటినం ఫోకస్ ఆన్ టీమ్ బిల్డింగ్, యూ విల్ గెట్ మాక్సిమం ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైరెక్ట్ లైన్స్. ఎంతమందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తూ వెళ్తాము, సో అంత ఇన్కమ్ వస్తుంది. ఈవెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ సింగిల్ లెగ్ ఇన్కమ్. మీరు దీన్ని సింగిల్ లెగ్ ఇన్కమ్గా కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మేము సాఫ్ట్వేర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసాం. వాళ్ళ చెక్ వాళ్ళు వినిపిస్తే 500 పర్సనల్ పీవీ చేసేసారు. ఒక టీం సైడ్లో ఉంది, వాళ్ళు మంచిగా అచీవ్ అవుతున్నారు. వాళ్ళ నుంచి నాకు 1000 రూపీస్ వచ్చింది. కొంతమందికి 1000 రూపీస్. 500 బీబీ చేస్తే 1000 రూపీస్ ఇన్కమ్. ఇట్స్ ఎ సింగిల్ లెగ్ ఇన్కమ్. ఒక వ్యక్తికి 4,800 ఇన్కమ్ వచ్చింది. మేము అనుకున్నాం ఇతనికి చాలా లెగ్స్ ఉంటాయేమో అనుకునేసి, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చూపించినప్పుడు 3,500 ఉంది. ఆ టీం చూస్తే నలుగురే ఉన్నారు. నలుగురిలో ఒకతను బిజినెస్ చేయలే, ముగ్గురే. ఆ ముగ్గురికి టీమ్ బిల్డింగ్ ఎక్కువ వచ్చింది. సో ఈ పర్సన్కి ఇన్కమ్ ఎక్కువ వచ్చింది. ఇది చాలా అడ్వాంటేజ్. రానున్న రోజుల్లో డౌన్ ద లైన్ టీంని పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా మీ యొక్క బిజినెస్ పరిగెట్టుకుంటూ గ్రోత్ వస్తుంది. ప్లాటినం నుంచి ప్లాటినం వరకు. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ చాలా అద్భుతమైన ఇన్కమ్ మీకు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. సో నెక్స్ట్ ఇన్కమ్ పవర్ స్టార్ట్ బోనస్. పవర్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే వచ్చేది పవర్ స్టార్ట్ బోనస్. యాజ్ ఇట్ ఈస్ 10% వస్తుందండి. వెరీ సింపుల్. 2,500 తర్వాత నెక్స్ట్ లెవెల్కి అచీవ్ కావాలంటే 50,000 బీవీ చేయాలా? ఎలా సార్? 50,000 బీవీ అంటే కష్టంగా ఉంది ఫ్రెండ్స్. 25,000 బీవీ ఏ టీం, 25,000 బీవీ బి టీం వస్తే యూ విల్ గెట్ పవర్ స్టార్ట్ బోనస్.
సో పవర్ స్టార్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్లో 10% ఇస్తున్నారు మీకు. క్యాల్కులేషన్ వెరీ సింపుల్. 25,000 బీవీ 25,000 బీవీ వచ్చే వాళ్ళకి ఒక పాయింట్ ఇస్తారు. ఇలాగా మీ బీవీని పాయింట్ల రూపంలో కన్వర్ట్ అయ్యి కంపెనీ టర్న్ ఓవర్ని 10% టర్న్ ఓవర్ని వేసి ఆ 10% టర్న్ ఓవర్ని అందరికి వచ్చిన పాయింట్లని డివైడ్ బై చేసి పాయింట్ వాల్యూ వస్తుంది. ఈక్వల్ టు మీకు వచ్చిన పాయింట్లు. వెరీ సింపుల్ క్యాల్కులేషన్, ట్రాన్స్పరెన్సీ ఉన్న క్యాల్కులేషన్. సో పవర్ స్టార్ బోనస్ ఏంటి అడ్వాంటేజెస్? దిస్ బోనస్ విల్ హెల్ప్ ఫర్ రైడర్స్ ఆఫ్ దిస్ బిజినెస్. నిజంగా ఎవరైతే రైడర్స్ ఉంటారో 25,000 బిజినెస్ ఆరంసాయ్ అప్పుడప్పుడు నెట్వర్క్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి తెలుస్తూ ఉంటుంది, వచ్చింటారు. అలాంటి వాళ్ళు బిజినెస్ రైడ్ చేయడానికి రెడీ అవుతుంటారు. వాళ్ళకి ఇన్కమ్ లేకపోతే కష్టం అండి. ఎస్, 25,000 మ్యాచ్ చేశారు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తెలుసో తెలియక ఎంతో కొంత టీం అప్లై నుంచి కలుస్తుంది. అట్లా ఎంతో కొంత 5%, కొంతమందికి 50%, ఎంతో కొంత టీం కలుస్తుంది. రిమైనింగ్ 25,000 వాళ్ళకి బెనిఫిట్. ఐ మీన్ బ్రాంచ్ టీమ్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, బ్రాంచ్ టీమ్ బిల్డింగ్ బోనస్, స్పాన్సర్ సపోర్టింగ్ బోనస్ అండ్ పవర్ స్టార్ బోనస్ ఆల్సో. బిగినర్స్కి 4 ఇన్కమ్స్ అయింది. ఈవెన్ పాయింట్ వాల్యూమ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే 25,000 కాబట్టి. సో ఇది పర్ఫార్మెన్స్ కోసం ఇచ్చే ఇన్కమ్. ఎస్, మీరంతా చూస్తున్నది అసలు ఇన్కమ్. ఇన్ఫినిటీ బోనస్. నౌ ఇన్ఫినిటీ బోనస్ 20%, 5% ఇంక్రీజ్ చేశాం. 20%, 50,000 బీవీ, 50,000 బీవీ మ్యాచ్ అయితే 1 lakh బీవీ వస్తే మీకు ఒక ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ వస్తుంది. సో కంప్యూటర్ టర్న్ ఓవర్లో 20% బీవీని తీసుకునేసి ఇలాగ పాయింట్లు వచ్చిన వాళ్ళందరికీ డివైడ్ చేసి పాయింట్ వాల్యూమ్ లెక్కిస్తారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ క్యాల్కులేషన్ ఎలాగుంటుందంటే 20% ఇస్తాము, బట్ సిల్వర్ నుంచి డైమండ్ వరకు 7%, అప్ టు డైమండ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, సిల్వర్ నుంచి డైమండ్ వరకు 13%, క్రౌన్ అండ్ అబవ్ వాళ్ళకి 7% టర్న్ ఓవర్ని. సార్ కింద వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ టర్న్ ఓవర్ ఇవ్వడం ద్వారా కింద వాళ్ళ యొక్క పాయింట్ వాల్యూమ్ రైజ్ అవుతుంది. బేసిక్ ఇన్కమ్ ఎర్నర్స్కి ఎక్కువ ఉంటుంది, టాప్ లీడర్స్కి పాయింట్లు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి పాయింట్లు ఎక్కువ ఉండడం వల్ల పాయింట్ వాల్యూమ్ పడిపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళకి టర్న్ ఓవర్ని తగ్గించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పాయింట్ వాల్యూమ్ని హోల్డ్ చేసిన వాళ్ళు అవుతాము. బిగినర్స్ అప్ టు డైమండ్ అంటే 20 పాయింట్లు, కరెక్ట్గా చెప్పాలంటే 49 పాయింట్లు వచ్చే వరకు డైమండ్ అంటారు. సో వాళ్ళందరికీ 13% టర్న్ ఓవర్ నుండి రిమైనింగ్ వాళ్ళకి 7% టర్న్ ఓవర్ నుండి. సో హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా గ్రేట్ న్యూస్ టు బిగినర్స్. ద పాయింట్ డిఫరెన్షియేషన్ విల్ గివ్ మోర్ సపోర్ట్ టు యువర్ రియల్ రైడర్స్. ఎస్, అదే మీతో చెప్పాను, రియల్ రైడర్స్కి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫర్ యువర్ టీమ్ హౌ కంపెనీ సపోర్టింగ్ ఫర్ రైడర్స్. మీరు చూడొచ్చు, డైమండ్ పిలో ఉన్న వాళ్ళకి పాయింట్ వాల్యూమ్ ఒకటి ఉంటుంది, క్రౌన్ అండ్ అబవ్ వాళ్ళకు పాయింట్ వాల్యూమ్ ఒకటి వస్తుంటుంది. మీరు బోనస్లో మీరు చూపించవచ్చు, చూసారా 20% ఇస్తుంది కంపెనీ, 13% డౌన్ లెవెల్ వాళ్ళకి ఇస్తుంది, కేవలం 7% టాప్ లెవెల్ వాళ్ళకి ఇస్తుంది. కంపెనీ కింద వాళ్ళని ఎంత అద్భుతంగా చూస్తుందో చూడండి. మీరు చూపించవచ్చు, చెక్లోనే మీరు చూపించవచ్చు, బోనస్ స్టేట్మెంట్లోనే మీరు చూపించవచ్చు. అంత అద్భుతంగా మీరు దీన్ని తీసుకెళ్ళచ్చు రానున్న రోజులు. ఇట్స్ ఇన్ఫినిటీ బోనస్, దెర్ ఇస్ నో క్యాపింగ్, ఇన్ఫినిటీ ఆఫ్ ఇన్కమ్. దిస్ బోనస్ విల్ గివ్ రైడర్స్ టు యూ. దే ఆర్ యువర్ ఫ్యూచర్ లీడర్స్. సో ఇది ఈ బిజినెస్ మీకు రియల్ రైడర్స్ని క్యాచ్ చేయడానికి ఇస్తుంది, ఇన్కమ్ ఎర్నర్స్ని క్యాచ్ చేయడానికి వస్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందో వాళ్ళే భవిష్యత్తులో పెద్ద పెద్ద లీడర్స్గా తయారవుతారు, క్రౌన్ అవుతారు, అంబాసిడర్ అవుతారు మీ టీంలో వాళ్ళు. డెఫినెట్గా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్కమ్, 7th వే ఆఫ్ ఇన్కమ్, కార్ ఫండ్. ఎస్, సో కార్ ఫండ్ 9% అండి. ఎంతండి? 9%. 50,000 బిజినెస్ ఆల్రెడీ చెప్పాను. ఇన్ఫినిటీ బోనస్ అనేసి ఎవరైతే ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ 3 నెలలు తీసుకొని 4వ నెల నుంచి వాళ్ళు ప్లాటినం అంటారు, 4వ నెల నుంచి వాళ్ళకి కార్ ఫండ్ వస్తుంది. ఇప్పుడు కార్ ఫండ్ 6% కాదండి, 9% వస్తుంది. సో కార్ ఫండ్ ఎవరీ మంత్ ఇచ్చేస్తారు మీకు. 2 లక్షల రూపాయలు మీకు రెగ్యులర్గా ఇచ్చిన తర్వాత కార్ ఫండ్ హోల్డ్ చేస్తారు. మీరు కార్ యొక్క ఆర్సీని మీరు సబ్మిట్ చేస్తే కంపెనీకి, అప్పుడు మీరు కారు కొనుక్కున్నట్టు ప్రూఫ్, అప్పటి నుంచి మీకు కార్ ఫండ్ ఇచ్చేస్తారు. సో చాలా గ్రేట్గా చెప్పుకోవాలి. మన టీంలో, ఐ మీన్ విన్ఫినిటీ టీంలో ద గ్రేట్ పర్సన్, సో టాప్ ఇన్కమ్ ఎర్నర్ అండ్ ఆల్సో ఫస్ట్ కార్ అచీవర్ మిస్టర్ నరసింహ. బట్ న్యూ BMW లాస్ట్ మంత్
ఐ మీన్ సారీ దిస్ మంత్ ఐ థింక్ ఈ మంత్ తీసుకున్నాడు. కంగ్రాచులేషన్ టు ఆల్. సో ఎందుకు ఆల్ అని చెప్తున్నామంటే, నాకు మంజు సార్ కారు కొనుక్కున్న తర్వాత కారు మనం కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి దావా ఏర్పడింది, మైండ్ సెట్ పడింది. అలాగే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న పర్సన్ మిస్టర్ నరసింహకి స్పెషల్ కంగ్రాచులేషన్స్. అలాగే లాస్ట్ మంత్ అనంతపురంలో ఈ మంత్ అనంతపురంలో ఒక కార్ వచ్చేవారు వచ్చారు. వెరీ సూన్ ఈ కార్ వచ్చేవర్స్ అందరికీ మనం ఒక లగ్జరీగా ఒక మంచి బుక్ తయారు చేద్దాం, చెప్పడానికి కార్ వచ్చేవర్స్ ఉన్నారు వీళ్ళు, ఇంతమంది విన్ఫినిటీతో కార్ వచ్చేవర్స్ అయ్యారు అని చెప్పడానికి. డన్. సో కార్ ఫండ్ ఇప్పుడు 9%. నెక్స్ట్ వే ఆఫ్ ఇన్కమ్, 8th వే ఆఫ్ ఇన్కమ్, హౌస్ ఫండ్. ఎస్, 6 నెలల ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళని మనము ఎమరాల్డ్ అడ్రస్ అంటారు. 7th మంత్ నుంచి వాళ్ళకి హౌస్ ఫండ్ వస్తుంది. హౌస్ ఫండ్ ఇప్పుడు 4% కాదు, ఇది హౌస్ ఫండ్ ఇప్పుడు 6%. ఎస్. సో హౌస్ ఫండ్ లో ఎటువంటి కండిషన్స్ లేవు. మీరు హౌస్ ఫండ్ మీకు రెగ్యులర్ రిలీజ్ అవుతుంది. ఈ డబ్బును మీరు దాచుకొని మీరు హౌస్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ లగ్జరీ ఫండ్. ఏంటండి? లగ్జరీ ఫండ్ 5% వస్తుంది. 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2nd మంత్ నుంచి వాళ్ళ 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ మెయింటైన్ చేసినప్పుడల్లా లగ్జరీ ఫండ్ వస్తుంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2nd మంత్ నుంచి, అంటే ఈ మంత్ అచీవ్ అయినారు, నెక్స్ట్ మంత్ కూడా 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ తీసుకుంటే 2nd మంత్ నుంచి ఎప్పుడైతే 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ని మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ లగ్జరీ ఫండ్ ఉంటుంది. అందరూ డౌట్తో ఉన్నారు. ఎందుకు డౌట్తో ఉన్నారు అర్థమైంది. చాలా సింపుల్. మరి సార్ ఇప్పుడు ఆల్రెడీ రూపీ అయిన వాళ్ళకి ఏంటి, మీకు ఒక ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ వచ్చినా మీకు లగ్జరీ ఫండ్ కంటిన్యూ అవుతుంది, డౌట్ అక్కర్లేదు. అందుకే లక్కీ ఛాన్స్ అని చెప్పాను. ఈ మంత్ రూపీ అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఒక ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ వచ్చినా మీ అందరికీ లగ్జరీ ఫండ్ కంటిన్యూ అవుతుంది. బట్ కొత్తగా అయ్యేటోళ్ళు మాత్రం 5 పాయింట్లు చేయాల్సింది, డౌట్ అక్కర్లేదు. 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు తీసుకోవాల్సింది. సార్ ఇదేంటి సార్, ఈ రూల్ ఏం బాగలేదు సార్, కొంతమంది నిన్న సజెస్ట్ చేశారు. కానీ చెప్తున్నా సార్, లగ్జరీ ఏంటండి? లగ్జరీ ట్రావెల్, మంచి మంచి ఎంజాయ్మెంట్స్, లగ్జరీ ఎంజాయ్మెంట్స్, దీస్ ఆర్ కాల్డ్ లగ్జరీస్. 4% ఫండ్ ఇచ్చి ఇన్ఫినిటీ బోనస్ మీద వచ్చి 400 రూపాయలు లగ్జరీ ఫండ్ వస్తే ఒక మంచి ఊర్లో ఒక బిర్యానీ రాదు, దాని లగ్జరీ ఫండ్ అని మనం ఎలా అంటే మంచి హోటల్లో కూడా కూర్చోలేము మనం. సో లగ్జరీ ఫండ్ సంథింగ్ కొంచెం పెరగాలి, లగ్జరీస్ మెయింటైన్ చేయడానికి ఉండాలి. అందుకనే లగ్జరీ ఫండ్ని 5%కి ఇంక్రీజ్ చేసి 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఎస్, పాత వాళ్ళందరూ కంటిన్యూ అవుతారు. ఒక చిన్న కరెక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆల్రెడీ రూబీ మెయింటైన్ చేశారో, సిల్వర్ రూబీ మెయింటైన్ చేశారో వాళ్ళందరికీ లగ్జరీ ఫండ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడి వరకు? వాళ్ళు నెక్స్ట్ 5 పాయింట్లకు రీచ్ అయ్యే వరకు. ఎప్పుడైతే 5 పాయింట్లకు రీచ్ అవుతారో అప్పటి నుంచి కూడా వాళ్ళకి లగ్జరీ ఫండ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళకి 4 పాయింట్లు వచ్చినప్పుడు లగ్జరీ ఫండ్ రాదు, మళ్ళీ 5 పాయింట్లు మెయింటైన్ చేస్తారు, లగ్జరీ బోనస్ వస్తుంది, లగ్జరీ ఫండ్ వస్తుంది. సో హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది కొంతమంది లీడర్స్ నేను రిక్వెస్ట్ చేశారు. సో ఫ్రమ్ 2021 నుంచి జనవరి నుంచి లగ్జరీ ఫండ్ హోల్డ్ అవుతుంది. కొంతమంది అడిగారు సార్ ఇప్పుడే కాదు సార్, కొద్ది రోజులు పెట్టండి సార్, కరోనా వల్ల ఖర్చులకు కన్నా ఈ డబ్బు ఉపయోగపడుతుందని అడిగారు. డెఫినెట్గా దీన్ని హోల్డ్ పెట్టాం. ఈ ఫండ్ను మీకు ఇచ్చేస్తామండి. ₹1,00,000 వరకు లగ్జరీ ఫండ్ని జనవరి తర్వాత హోల్డ్ చేస్తాం. ఎందుకంటే అప్పటికి కరోనా పోయేసి వ్యాక్సిన్ వచ్చేసి మనం ట్రావెల్ చేయడానికి వీలవుతుంది కాబట్టి ₹1,00,000 తర్వాత వచ్చే లగ్జరీ ఫండ్ని హోల్డ్ చేయకుండా మీ చెక్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఐ థింక్ సో ఇది మీకు చాలా కిక్ ఇచ్చే విషయం. దట్ ఈస్ కాల్డ్ రైడర్ సపోర్టివ్ బోనస్. ఇన్కమ్ ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి 9 వే ఆఫ్ ఇన్కమ్స్ అయిపోయింది. బట్ అగైన్ ఇది కంపెనీ నుంచి వచ్చే సపోర్టివ్ అండి. రైడర్ సపోర్టివ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ లో 3% బీవీని, ఐ మీన్ బీవీ టర్న్ ఓవర్ అని చెప్పాలి. ఇప్పుడు మంత్లీ టర్న్ ఓవర్ లో 3% పక్కన తీసిపెట్టి ఎవరికైతే 1, 2, 3, 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వరకు ఎర్న్ చేస్తారో, మోస్ట్లీ వీళ్ళలో కొంతమంది ఎమరాల్డ్స్ ఉంటారు, కొంతమంది
4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వచ్చి కూడా ఎమరాల్డ్ ఉంటారు. ఈవెన్ దెర్ ఆర్ సమ్ పీపుల్స్ ప్లాటినం మెయింటైన్ చేస్తుండొచ్చు, లేదా సిల్వర్ మెయింటైన్ చేస్తుండొచ్చు. వాళ్ళందరికంటే 1 నుంచి 4 వరకు పాయింట్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే. కొంతమంది డౌట్ అడిగారు, సార్ నాకు 10 పాయింట్లు వచ్చాయి, ఫస్ట్ 4 పాయింట్లకు నాకు ఇస్తారా? లేదండి, లేదు. మీకు 10 పాయింట్లు వచ్చాయంటే మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఇది రైడర్స్కి. 1 నుంచి 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు వచ్చిన వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్లో 3% టర్న్ ఓవర్ని అక్టోబర్ 2020 బిజినెస్ మంత్ నుంచి మార్చి 2021 బిజినెస్ మంత్ వరకు మీకు రైడర్స్ సపోర్టివ్ బోనస్ కంపెనీ ఇస్తుంది. రైడర్స్ కోసం ఇచ్చే రియల్ బోనస్. సో వన్ మోర్ బోనస్, క్రౌన్ సపోర్టివ్ ఫండ్. ఎస్ ఫ్రెండ్స్, క్రౌన్స్ కి సపోర్టివ్ చేసే ఫండ్ అక్టోబర్ 2020 నుంచి మార్చి 2021 వరకు. ఎందుకంటే సో విన్ఫినిత్లో లెవెల్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళు ఏ లెవెల్కి అచీవ్ అవుతా అంటే అంబాసిడర్ అన్నారు అనుకోండి, అబ్బో అంబాసిడరా ఎప్పుడు అయ్యేదనే ఫీలింగ్ రావచ్చు. అలాగే మిడిల్లో ఒక మంచి లెవెల్ ఏదైనా బాగుంటే బాగుంటుంది. సో దాన్ని క్రియేట్ చేయడానికి క్రౌన్ సపోర్టివ్ ఫండ్ అని ఒకటి చేశామండి. క్రౌన్ అట్లీస్ట్ నేను క్రౌన్ కావాలి, క్రౌన్ అంటే 50 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ వస్తే క్రౌన్. మీకు తెలుసు, క్రౌన్ అయ్యే వాళ్ళకి ఎవ్రీ మంత్ మీకు 50,000 రూపాయలు అడిషనల్ ఇన్కమ్ ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, క్రౌన్స్ అందరూ ఇన్కమ్ తీసుకుంటారు యాజ్ పర్ అప్గ్రేడింగ్ ప్లాన్ ప్రకారం. పాత ఇప్పుడు ఆల్రెడీ ఐ మీన్ బాగా క్లారిఫై చేసుకోండి, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది క్రౌన్గా పిలువబడుతున్నారు, వాళ్ళకి రాదు ఇది. ఎవరైతే క్రౌన్ని ఈ కొత్త 2.0 ప్లాన్లో అచీవ్మెంట్ అవుతారో సో వాళ్ళందరికీ కూడా క్రౌన్ సపోర్టివ్ ఫండ్ వస్తుంది. సో కంపెనీ గురించి చెప్తున్నామండి. కంపెనీ ఫస్ట్ మంత్ టర్న్ ఓవర్ ఇక్కడ క్లియర్గా లెక్కల్లో ఇచ్చాం మేము. 8,94,54,509. సెకండ్ మంత్ టర్న్ ఓవర్ 11,57,92,984. సో ఇది 2 days బ్యాక్ అండి. నిన్న అప్ టు 27 సెప్టెంబర్ సేల్స్, 27 సెప్టెంబర్కి అయింది. అది 28 సేల్ని ఈరోజు సేల్ని నేను ఇంక్లూడ్ చేయలేదు. ఇది 8,30,24,978 ఆల్రెడీ రీచ్ అయింది. ఈ మంత్ 12 crores అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఫ్రెండ్స్ మాకు ఆల్రెడీ 3 months ఎక్స్పీరియన్స్ అయింది. ఇది అప్గ్రేడెడ్ ప్లాన్. సో ఇది కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి. సో దీన్ని హైలైట్ చేయండి, టీమ్ లేక్ తీసుకెళ్ళండి. ఈ పీపీటీ ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చి చేరుంటుంది. సో పీపీటీని జనాల్లోకి తీసుకెళ్ళండి. కొంతమంది అడుగుతున్నారు ఏమైనా హిడెన్ కండిషన్స్ ఉన్నాయా అనేసి. ఇది విన్ఫినిత్ అండి, దెర్ ఈజ్ నో హిడెన్ కండిషన్. విన్ఫినిత్ రైజింగ్ ఉదయం ప్లాన్ 20 సార్ 2.0 విన్ఫినిత్ రైజింగ్ ఉదయం. సో రైజ్ అయ్యే ప్లాన్ ఇది 2.0 ప్లాన్. ఓకే, సో ఇంకా చాలా అడిషనల్ అడ్వాంటేజ్ చూస్తున్నాం మనం. రీపర్చేజ్లో కొన్ని ట్రెమెండస్ చేంజెస్ తీసుకురాగలుగుతున్నాం. ఈ వ్యాలెట్లో కొన్ని చేంజెస్, కన్సిస్టెన్సీ ఆఫర్లో చేంజెస్, ఆఫర్ వ్యాలెట్లో చేంజెస్, అప్కమింగ్ ప్రొడక్ట్ శాంపుల్స్, వీటన్నిటిలో చాలా ట్రెమెండస్ ని మనము తీసుకురాబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు నా యొక్క ప్రజెంటేషన్. హోప్ ప్రజెంటేషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకొక కొన్ని విషయాలు చెప్పడానికి ప్రజెంటేషన్ క్లోజ్ చేసి ఇలాగ మీ ముందుకు వస్తున్నాను. ప్లాన్లో ఎటువంటి హిడెన్ కండిషన్స్ లేవు, ఫస్ట్ అది నోట్ చేసుకోండి. ప్లాన్ చాలా క్లారిటీగా ఉంది. ఏ ప్లాన్ అయినా కూడా అందరినీ సాటిస్ఫై చేయకపోవచ్చు. ఈరోజు ఇండియాలో ద బెస్ట్ ఇన్కమ్ ఇస్తున్న కంపెనీ విన్ఫినిత్, ది బెస్ట్. 100కి దాదాపుగా 36 రూపీస్ పేఅవుట్ చేస్తున్నారు. ఆఫర్స్ ఇవన్నీ కన్సిస్టెన్సీ ఆఫర్స్, స్పెషల్ రీపర్చేజ్ ఆఫర్స్, ఈరోజున్న హాట్ కేర్ ఆఫరు, ఇలాంటివన్నీ సంబంధం లేకుండా నేను చెప్తున్నాను. అండ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కార్ ఫండ్, హౌస్ ఫండ్. సో ఇక ఇవన్నీ పూర్తి ప్లాన్తో మనం ముందుకెళ్తున్నాం, పూర్తి ప్లాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సో నేను మిమ్మల్ని అడిగేది అంతే, ప్లాన్కి టైం ఇవ్వండి, ప్లాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. సో మోర్ ప్లాన్ సెల్లింగ్, మోర్ ఇన్కమ్. ప్లాన్ ఎంత ఎక్కువగా చెప్తే అంత ఎక్కువగా మీ యొక్క ఇన్కమ్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. సో ప్లాన్ మీద టార్గెట్ చేయండి, ప్లాన్ని కన్సల్ట్ చేయండి. ఏ కార్తీక్, కాఫీ నాకు. థ్యాంక్ యూ. సో ఎనీవే అందరూ కోవిడ్ దీని నుంచి భయం లేకుండా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ 3, 4, 5
ఆర్ 4, 5, 6, ఆర్ 10, 11, 12 ఒక 3 డేస్ విన్ఫినిత్ సాఫ్ట్వేర్ పనిచేయదు. మనము ఇప్పటి వరకు ఉన్న సాఫ్ట్వేర్ 10%. ఇంకా పూర్తి అప్డేట్ కాలేదు. ఫస్ట్ అప్డేషన్ 50% అప్డేషన్కి మనము నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం. సో దయచేసి గాబరా పడద్దండి. కొంతమంది అయిపోయింది అప్పుడే విన్ఫినిట్ పని అయిపోయింది ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కొంతమంది ఏమన్నారు తెలుసా, అసలు విన్ఫినిట్ స్టార్ట్ కాదండి, ఛాలెంజ్ కావాలంటే వాళ్ళ వల్ల కాదు. ఫస్ట్ మార్చి 18 మేము అనుకున్నాము, డిసైడ్ అయ్యాము. జూన్ 15 ఓపెనింగ్ అనుకున్నాం. జూన్ 15 ఓపెన్ చేయలేకపోయినాం. అప్పుడు అన్నారండి, నేను చెప్పలా వీళ్ళు చేయలేరు, అవ్వదు, ఇదే చెప్పారు. ఎస్ ఫ్రెండ్స్, జూన్ ఓపెన్ అయింది, జూలై ఓపెన్ అయింది. ఓపెన్ అవుతుందండి, ఓపెన్ చేసిన 4-5 ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళు చేయలేదు. ప్రొడక్ట్స్ అంతా అంత ఈజీ అనుకుంటున్నారు. ఒకేసారి 30 ప్రొడక్ట్స్ వచ్చాయి. అగైన్ 40, 45, 50, 55, 60, 65, 70, 66, ఇంకా 70 కాలేదు, 66. నేను 67, 68, 69, 69 ప్రొడక్ట్స్ వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ మంత్ నిన్న మన ట్రైనర్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు, సో ఇలాగ లాంచింగ్ మంత్ అని పెడదాం సార్ అంటే, లేదండి చాలా ప్రొడక్ట్స్ వచ్చేయాలి, తర్వాత లాంచింగ్ మంత్కి పెడదాము, 2 మంత్స్కి ఇన్ని ప్రొడక్ట్స్ అనేసి ఒక టార్గెట్ పెడదాము అని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్, ఎంతమంది ఫేస్బుక్ చూస్తున్నారు, ఎంతమంది నా లైవ్, దాదాపు 996 మెంబర్స్ నా లైవ్ చూస్తున్నారు. నేను దయచేసి చెప్పేది పేపర్ మీద వేసుకోండి. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కూడా ప్లాన్ కంటే ఎక్కువ ఇన్కమ్నే మేము ఇచ్చాము. బట్ కొన్ని రాంగ్ న్యూసెస్ పోయింది, అవి పోకుండా చూసుకోండి. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, టర్న్ ఓవర్ నుంచి డబ్బులు ఇస్తారు. పాయింట్ వాల్యూమ్ అనేది ఎక్కడ ఏ కంపెనీ కూడా ఫిక్స్ చేయదు. పాయింట్ వాల్యూమ్ ఫిక్స్ చేస్తే అది ఫ్రాడ్ అవుతుంది. ఫ్రాడ్ మనం వెళ్ళకూడదు. విన్ఫినిట్ బిజినెస్ బిల్డర్ బోనస్ 4% ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ని. ఎంతమంది క్వాలిఫై అయితే అంతమంది తీసుకుంటారు బెనిఫినిటిస్ట్గా. వాళ్ళకి పాయింట్లు ఇస్తారో పాయింట్ వాల్యూమ్ ఉంటుంది, సింపుల్. బట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో ఎవరు చెప్పరు, బట్ మన కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో కూడా మీరు లెక్కేసుకొని తెలుసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మీరు చూసిన ప్లాన్లో, ఇంతకుముందు మీరు చేసిన కంపెనీల్లో ప్లాన్లు చూడండి, చేయలేం డెఫినెట్గా. దెన్ నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ 30% కంపెనీ టర్న్ ఓవర్ని. ఐ మీన్ టర్న్ ఓవర్ అంటే ఇక్కడ మనం బీవీనే తీసుకోవాలి. మళ్ళీ దీన్ని కూడా మీరు కంపెనీ బీవీ ఇస్తుంది, బీవీలో పేఅవుట్ ఇస్తుంది. 30% బీవీని మీకు టర్న్ ఓవర్ కిందకి మారుస్తుంది. 1,00,000 మినిమం ఉండేది 1,60,000కి ఇంక్రీజ్ చేసాం. సో పాయింట్ వాల్యూమ్ కూడా రైజ్ అవుతుంది. అలాగే టీమ్ని డెవలప్ చేసే వాళ్ళకి, టీమ్ని సపోర్ట్ చేసే వాళ్ళకి, టీమ్ని స్పాన్సర్ చేసే వాళ్ళకి, ఎందుకంటే ఈ బిజినెస్ 2 టీమ్స్ జనరేషన్ ప్లాన్, 2 లైన్ జనరేషన్ ప్లాన్, 2 లైన్ జనరేషన్ ప్లాన్. 2 లైన్లలో టీమ్కి డెప్త్గా సపోర్ట్ చేసే కొద్దీ మీకు డబ్బులు వస్తుంది. సో మీరు సపోర్ట్ చేయాలా. సో నా చేయి చూడండి, మీరు మీ టీం, మీరు కస్టమర్స్ని సపోర్ట్ చేసే వెళ్ళే కొద్దీ వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినందుకు మీకు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్, వాళ్ళు తీసుకునే బోనస్ మీద మీకు 17% వస్తుంది. ఎంతండి? 17%. అలాగే పవర్ స్టార్ట్ బోనస్ 25,000 ఇన్కమ్ని మ్యాచ్ చేసిన వాళ్ళకి, ఈక్వల్ చేసిన వాళ్ళకి పవర్ స్టార్ట్ బోనస్ కంపెనీ టర్నోవర్లో 10% వస్తుంది. బట్ పవర్ స్టార్ట్ బోనస్ కొన్ని లెవెల్స్ వాళ్ళకు మాత్రమే మనం పెట్టడం జరిగింది. అలాగే స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ కూడా కొన్ని లెవెల్స్ వాళ్ళకి మాత్రమే పెట్టడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ఫర్ ప్లాటినం టు ప్లాటినం. అలాగే పవర్ స్టార్ట్ బోనస్ ఎమరాల్డ్ వరకు మీరు తీసుకోవచ్చు, అంటే బేసిక్ బ్రాంజ్ నుంచి ఎమరాల్డ్ వరకు. టాప్ లెవెల్ వాళ్ళకి రాదు, ఎందుకంటే టాప్ లెవెల్ వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని పాయింట్ వాల్యూమ్లోకి తీసుకుంటే పాయింట్ వాల్యూమ్ పడిపోతుంది, కింద వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావాలి. ఒకటి మాత్రం వర్షం, కొంతమంది అడుగుతారు 50,000 బీవీ చేస్తే ఎంత వస్తుంది? మీరు 50,000 బీవీ చేయరు, 50,000 మీరు చేస్తారు, ఎంతో కొంత మిగిలిన 50,000 మీ అప్లైన్ సపోర్ట్ ఇచ్చింటారు. కొందరికి 100%, కొందరికి మీరే చేసుకోవాలి. 50,000 బీవీ వస్తే మినిమం ఎంత వస్తుందంటే ఒక 13,000 పైన వస్తుంది. పైన 20,000 వచ్చే వాళ్ళని కూడా నేను చేశాను. 50,000 బీవీకి 20,000 ఇన్కమ్ ఇండియాలో ఏ కంపెనీ లేదు. దయచేసి సో వీటన్నిటిని జనాల్లోకి తీసుకెళ్ళండి. ఓకే, ఐ హోప్
అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫేస్‌బుక్‌లో ఎందుకంటే ఇక్కడ కామెంట్ చేసే అవకాశం లేదు. ఇక్కడ గీకే అవకాశం పెడితే అందరూ గీకారు. లైన్‌లేశారు. తెలిసేసారో తెలియకేసారో తెలీదు గానీ, ఫేస్‌బుక్‌లో అందరూ లైవ్ చూస్తున్నారు. థాంక్స్ మీ వాల్యుబుల్ సలహాలు ఏమేమి ఇచ్చారో. మీరు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా కూడా సో, నేను వాటిని పట్టించుకోను. నేను పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ మాత్రమే ముందుకు తీసుకొనెళ్తాను. అందులో మీరు ఏదైనా సలహాలు ఇచ్చింటే ఆ సలహాని ఖచ్చితంగా నేను పాటిస్తాను. సో, దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఎవరైనా హర్ట్ చేసుంటే క్షమించండి. మీ మహేష్ డేగల. నమస్తే.